హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. వంకాయతో ఎప్పుడన్నా ఇలా పచ్చడి ట్రై చేశారా? టేస్ట్ అయితే భలే ఉంటుందండి. మామూలుగా అయితే వంకాయ కర్రీ లేదా వంకాయ ఫ్రై ఇలా చేస్తూ ఉంటాం కదా. ఒకసారి ఈ మాదిరిగా వంకాయ రోటి పచ్చడి ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి. ఫేవరెట్ అయిపోతుంది. టేస్ట్ అయితే భలే ఉంటుందండి. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని ఉల్లిపాయ ముక్కలు అలానే ఆమ్లెట్తో తింటే కనుక చాలా బాగుంటుంది టేస్ట్. అన్నంలో కనే కాదండి, టిఫిన్స్లో కూడా చాలా చాలా బాగుంటుంది. ఇంకా లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసుకునే వంకాయ రోటి పచ్చడి తయారీ విధానం ఎలాగో చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి హీట్ అయిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకొని దానిలోకి ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుని హాఫ్ కప్కి కొంచెం తక్కువలో వేరుశనగలను యాడ్ చేసుకుని వీటిని ఒక 50% వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఒక 50% ఫ్రై అయిన తర్వాత దానిలోకి 1 స్పూన్ వరకు పచ్చిశనగపప్పు, హాఫ్ టీ స్పూన్ వరకు మినప్పప్పు, పావు టీ స్పూన్కి చాలా తక్కువలో ఆవాలు యాడ్ చేసుకోండి. అలానే పావు టీ స్పూన్ వరకు జీలకర్ర, దానితో పాటే హాఫ్ టీ స్పూన్కి కొంచెం ఎక్కువలో ధనియాలు, అలానే లైట్గా మెంతులను యాడ్ చేసుకోండి. పచ్చడి చిన్ని చేదొచ్చి టేస్ట్ ఇంకా బాగుంటుంది. తర్వాత వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 5 వరకు యాడ్ చేశాను పచ్చిమిర్చి అనింది. అలానే కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకుని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా మధ్యలోకి కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. బాగా ముగ్గిన టొమాటోలు మీడియంవి 2 వరకు తీసుకున్నానండి. అలానే దీనిలోనే కొంచెం ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. దానితో పాటే పావు టీ స్పూన్కి చాలా తక్కువలో బెల్లం, అలానే కొంచెం చింతపండును కూడా యాడ్ చేసుకుని ఓన్లీ టమాటో ముక్కల్నే కదుపుకుని మూత పెట్టుకుని ఒక 3 నిమిషాలు అలా వదిలేయాలి స్టవ్ సిమ్లో పెట్టుకొని. ఇది 3 నిమిషాల తర్వాత అండి. ఇలా టమాటో ముక్కల్లో ఉప్పు యాడ్ చేయడం వల్ల చాలా త్వరగా టమాటో ముక్కలు అనేది మగ్గిపోతాయి. వాటర్ కూడా చాలా త్వరగా రిలీజ్ అవుతుందండి. టైం కూడా చాలా సేవ్ అవుతుంది. ఇది 3 నిమిషాల తర్వాత అన్నమాట. చూడండి టొమాటో ముక్కలు అనేది ఎంత బాగా సాఫ్ట్ అయిపోయాయో. ఒకసారి మొత్తం బాగా కలుపుకుని ఆ వాటర్ అంతా మగ్గేంత వరకు మగ్గించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని దానిలోకి ఇలా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. వంకాయలు అనేది పావు కేజీకి కొంచెం తక్కువలో తీసుకున్నానండి. వంకాయ ముక్కలు మరీ పెద్దవి కాదు, అలానే మరీ చిన్నవి కాదు, కొంచెం మీడియంకి తక్కువలో కట్ చేసుకోవాలి. అలానే కొంచెం కొత్తిమీర కాడల్ని దానితో పాటే ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఉప్పు యాడ్ చేస్తే వంకాయ ముక్కలు కూడా త్వరగా సాఫ్ట్ అయిపోతాయి. తర్వాత ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ కూడా యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం బాగా కలుపుకుని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. చెక్ చేసుకున్న ప్రతిసారి మూత పెట్టుకుని మగ్గించుకుంటే వంకాయ ముక్కలు అనేది చాలా త్వరగా మగ్గిపోతాయండి. మీరు ఈ వీడియో ఎంతవరకు చూస్తున్నారంటే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలానే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా వంకాయ ముక్కల్ని మనం ఇలా కట్ చేస్తే ఈజీగా కట్ అయిపోవాలి. మనకి ఇది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వంకాయ ముక్కల్ని కూడా చల్లారనిద్దాం. తర్వాత మిక్సీ జార్లోకి హాఫ్ వెల్లుల్లి రెమ్మల్ని యాడ్ చేసుకోవాలి. ఇలాంటి రోటీ పచ్చడిలోకి వెల్లుల్లి అనేది ఇలా పచ్చిగా యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి, ఫ్రై చేసి యాడ్ చేసుకోవడం కంటే. తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న వేరుశనగ టొమాటోలను కూడా యాడ్ చేసుకోవాలి. వీటిలో లైట్గా వాటర్ యాడ్ చేసుకుని కొంచెం బరకగా బ్లెండ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. తర్వాత దానిలోకి కొంచెం కొత్తిమీరని అలానే ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకొని ఇంకా వాటర్ ఏమీ యాడ్ చేయకుండా ఆగి బ్లెండ్ చేసుకోవాలి. అప్పుడు మనకి వంకాయ ముక్కలు అనేది బరకగా బ్లెండ్ అవుతాయండి. మధ్యలో అన్నం తినేటప్పుడు మధ్యలో ముక్కలు తగిలి బాగుంటుంది టేస్ట్. మరి స్మూత్గా బ్లెండ్ చేసుకున్నా కూడా ఇలాంటి రోటీ పచ్చళ్ళు అనేది అంతగా టేస్ట్ ఉండదండి. కొంచెం బరకగానే బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు పెట్టుకుందాం. స్టవ్ మీద గిన్నె పెట్టుకుని హీట్ అయిన తర్వాత 1 స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుని దానిలోకి పావు టీ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు, లైట్గా మినప్పప్పు, జీలకర్ర, అలానే కొంచెం ఆవాలు, దానితో పాటే ఒక ఎండుమిర్చి, కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకుని తాలింపుని బాగా ఫ్రై చేసుకుని పచ్చడిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. అంతేనండి, రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసుకునే వంకాయ రోటీ పచ్చడి. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా వచ్చిందండి. కర్రీ అవసరం లేకుండా అన్నమంతా ఈ చట్నీతోనే తినేస్తారు. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. మరి మీకు నచ్చిందా ఈ వీడియో? మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గనక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు.